యాసంగిలో వరి విస్తృతంగా సాగైంది. మంచి దిగుబడులొచ్చాయి. కానీ ఆ పంట అమ్ముకుందామన్న అన్నదాతల ఆశలు మాత్రం ఆవిరవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకొస్తే కొనే దిక్కులేదు. తాలు తరుగు పేరిట కోతలు, రవాణాలు ఆలస్యం, వెరసి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి రైతులు అరిగోస పడుతున్నాడు. ధాన్యం కొనండి మహాప్రభో అని వేడుకుంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగిలో వరి పండించిన రైతు అరిగోస పడుతున్నాడు. ధాన్యం కొనండి మహాప్రభో అంటూ దీనంగా వేడుకుంటున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగిలో సుమారు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగానే సుమారు 1335 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా 950 కేంద్రాలు తెరుచుకున్నాయి. తెరుచుకున్న కేంద్రాల్లో సైతం కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదు. తేమ శాతం పేరిట ధాన్యాన్ని కొనడం లేదు. తేమ శాతం వచ్చినా ఆలస్యం చేస్తున్నారు. బస్తాలు లేవని, లారీలు రావడం లేదని ఇలా ఏదో కారణం చెప్తున్నారు. నలభై కేజీల బస్తాకు 600 గ్రాములు అదనంగా తూకం వెయ్యాలి. కానీ ఈ అదనపు తూకం కొన్ని కేంద్రాల్లో కేజీ, 2 కేజీలు, 3 కిలోల వరకు వేస్తున్నారు. అక్కడితో దోపిడీ ఆగటం లేదు. బస్తాలు నింపి మిల్లులకు పంపితే అక్కడ సైతం కోతలు విధించి ధాన్యాన్ని నింపుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు పండించే ధాన్యమంతా దాదాపుగా ఏ గ్రేడ్ రకమే. ఫైన్ వెరైటీ ధాన్యాన్ని కొనుగోలు చేసి కామన్ వెరైటీ కింద నమోదు చేస్తున్నారు. ఇక్కడ ఐకేప్ సెంటర్ స్టార్ట్ అయ్యి 20 రోజులవుతుంది. ఇప్పటి వరకు 2-3 లారీల కంటే ఎక్కువ పోలేదు. ఒకవేళ తూకం వేసినా కూడా ఇక్కడ ఏ గ్రేడ్ ధాన్యాన్ని మిల్లుకు పోయిన తర్వాత బి గ్రేడ్గా మార్చుతుంది. అంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నట్టుగా మాకు. కాబట్టి మాకు తొందరగా తూకం వేసి సరిగా 40 కిలోలు 41 కిలో అయినా మేము ఒప్పుకున్నాము. కాకపోతే దీన్ని ఆడ మిల్లులో బి గ్రేడ్ కింద మాత్రం ట్రీట్ చేస్తూ ఉన్నారు. అధికారులు స్పందించి దీని తగిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ఇప్పటికి 20 రోజులైంది. ఇప్పటి వరకు మార్కెట్ సరిగా నడవడం లేదు. అవకతవకలుగా మాకు సీరియల్ నెంబర్ వచ్చే వరకు ఏదో ఒకటి ఆటంకం జరుగుతుంది. అవి కాంటా పెట్టడం లేదు. చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎటు పోకుండా అవుతుంది, రాకుండా అవుతుంది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ మాకు నెల రోజుల వరి కోతలు మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక 5-6 లారీలు పోయినాయి. గన్ని సంచులు కానీ లారీలు ఇవాళ వస్తే రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. లారీలతో బాగా ఇబ్బంది అవుతుంది. రైతులు రోజు ఒక 4 లారీలు పోతేనే మేము ఇబ్బంది లేకుండా బయటపడతాం. మేము దానికి గవర్నమెంట్ వారు కొంచెం సహకరించి తొందరగా ఐకేపీ సెంటర్ను ఓడగొట్టేటట్టు చూడాలి. మాకున్న సమస్య ఒకటే, మాకు లారీలు రావటం పక్క పంటున్న విలేజ్లో మొత్తం కాలైపోతున్నాయి, వడ్లు అయిపోతున్నాయి. కానీ మా దగ్గర మాత్రం వచ్చేసరికి అధికారులు చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని. అది ఎందుకు చూస్తున్నారు అనేది ఇక వాళ్ళకి అర్థం కావాలి. మేమైతే చాలా ప్రయత్నం, మా రైతులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఏ ఒక్క వర్షం పడ్డా కానీ వాళ్ళ గుండెల్లో ఇక బాధ చెప్పలేము. పొలం కాడ ఈ నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి ఇవో మార్కెట్ వ్యాధికి వస్తే మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లు మొలకొచ్చేంటాడు ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? ఓ షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది. ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. దీన్ని దయచేసి గవర్నమెంటు దీన్ని స్పందించి కొంచెం మాకేదోటి రక్షణ కల్పించాలి. కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహించిన అన్నదాతలు ఆందోళన బాట సైతం పడుతున్నారు. గోపాలరావుపేట, బెదిర, గంగాధర, పూడూరులో రైతులు నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులపై బైఠాయించారు. వడ్లు కొనాలంటూ నిరసన వ్యక్తం చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీజేపీ నాయకులు కలెక్టరేట్ను ముట్టడించారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అకాల వర్షాల భయం రైతుల్ని వెంటాడుతోంది. ఈదురుగాలుల బీభత్సానికి పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల గ్రామాల్లో పంట నేల కొరిగింది. మంథన నియోజకవర్గంలో అకాల వర్షాలకు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. మంథని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతులు ఆందోళన చెందొద్దన్నారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఎక్కడ తడిసింది, ఎంతవరకు తడిసింది అని ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి కూడా నష్టం కాకుండా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తాం. దాని పరంగా ఎవరు ఆందోళన పడకూడదు, ఆందోళన చెందకూడదని నేను రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అకాల వర్షాలు రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోకుంటే కష్టమేనని అన్నదాతలంటున్నారు.